అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని మామూలుగా కాదండి పరిగెత్తించి మరీ అరెస్ట్ చేస్తున్నారు. ఈ విషయం చాలామందికి తెలుసు. కాకపోతే ఇప్పుడు వరకు జరిగిన అరెస్టులు కానీ, ఇప్పుడు వరకు పెట్టినటువంటి కేసులు కానీ, అలాగే ఇప్పుడు వరకు జారీ చేసిన నోటీసులు కానీ, 15,000 మందికి ఎంతమందికి నోటీసులు ప్రిపేర్ చేస్తున్నామన్నారో అది దశలుగా జరుగుతుంది నిజంగా. కాకపోతే ఇప్పుడు వరకు జరిగిన సోషల్ మీడియాలో జరిగినటువంటి పోస్టులు ఏదైతే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడారో, అసభ్యంగా పోస్టులు పెట్టారో, వాళ్ళందరిలో మెయిన్ టార్గెట్ అయిన వాళ్ళని ముందుగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మెయిన్ ఎవరంటే కనుక వర్రా రవీంద్రారెడ్డి. ఈయన గురించి చాలా అయితే కనుక కదలాడిసింది. మొత్తానికి అరెస్ట్ చేశారు డీజీపీ గారు ఆధ్వర్యంలో. ఎవరైతే డిఐజీ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ డిఐజీ ప్రవీణ్ గారు చెప్పిన మాటలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యతిరేకించారనుకోండి. ఆయన ఏదో ఒక పార్టీకి సంబంధించిన అంటే టీడీపీకి సంబంధించిన నాయకుల్లాగానో మాట్లాడుతున్నారు, డిఐజీలా మాట్లాడలేదని వాళ్ళు ఆరోపించడం జరిగింది. మొత్తానికి ఏదైతేనండి వైఎస్ఆర్సీపీ తరపున ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా కార్యకర్తలు, వాళ్ళలో బాగా దారుణంగా ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కొక్కరుగా ఏరేస్తున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే దీనికి కర్త కర్మ క్రియ వీళ్ళందరినీ నడిపించే హెడ్ ఒక అతను ఉన్నాడు, మెయిన్ పర్సన్ ఒక అతను ఉన్నాడు. కాబట్టి అతను ఆధ్వర్యంలో నడుస్తుంది మొత్తం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ అంతా కూడా అనేది కనుక ఒక ఆరోపణ అయితే ఉంది. అది ఆరోపణగానే ఉంది, వాస్తవ కాదనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఎవరు అసలు ఈ సోషల్ మీడియా ఈ ఏదైతే వాళ్ళు అంటున్నారో సోషల్ మీడియా మాఫియా అని, లేదా వైసీపీ సోషల్ మీడియా మాఫియా ఫ్యాక్టరీ అని రకరకాలు పిలుస్తున్నారో, దీన్ని అంతటినీ నిర్వహించే కర్త కర్మ క్రియ ఎవరా క్యాండిడేట్ అని అంటే కనుక ఫస్ట్ లైక్ చేయండి మీరు, ఎందుకంటే చాలామందికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. కాబట్టి సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో మరీ ఘోరంగా ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆడవాళ్ళు కానీ, అలాగే లోకేష్ గారిని కానీ, అలా కొంతమందిని టార్గెట్ చేసి ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేసి ఎవరైతే పోస్టులు పెట్టారో వైసీపీ సోషల్ మీడియాలో నుంచి వాళ్ళకందరికీ హెడ్ ఎవరు అనేది ఒక టాపిక్ నడుస్తుంది. నిజంగా వీళ్ళ పెట్టారు కదని వాళ్ళు ఫస్ట్ అసలు తెరతీసిందే జనసేన నుంచి లేదా కూటమి టీడీపీ నుంచి అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మొత్తానికి ఎలాగైతేనండి ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకి ఒక హెడ్ ఉన్నారు. ఆ హెడ్ ఎవరు అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ ఒక చర్చ అయితే నడుస్తుంది. దీనికి తెరదేద్దాం. విషయం ఏంటంటే ఫస్ట్ మీరు లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. తర్వాత కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటి, ఇది వాస్తవమా కాదా, మీ అభిప్రాయం తెలియజేయండి. కాబట్టి ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే సజ్జల డైరెక్షన్లోనే ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ సజ్జల డైరెక్షన్లోనే వైసీపీ సోషల్ మీడియా వింగ్ అంతా కూడా ఉంది. కాబట్టి తాడేపల్లి నుంచి సజ్జల ఏదైతే డైరెక్ట్ చేస్తారో ఆ డైరెక్షన్లోని ఇదంతా నడుస్తుంది. ఒక పోస్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ తాడేపల్లి నుంచి ఆదేశాలు వస్తాయి. ఆ ఆదేశాల మేరకే పోస్టులు క్రియేట్ అవుతాయి. కాబట్టి ఫ్యాక్టరీ ఓనర్ ఎక్కడ ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి వీళ్ళు. కాబట్టి ఇదంతా నిజమేనంటారా? తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే సజ్జల భార్గవ రెడ్డి యూట్యూబ్ మొత్తాన్ని షేక్ చేసినటువంటి ఒక క్యాండిడేట్ అని చెప్పొచ్చు. సజ్జల భార్గవ రెడ్డి అంటే చాలా మటుకి ఒక రకమైనటువంటి క్రేజ్ ఉంది, మాస్ ఫాలోయింగ్ క్రేజ్ ఉంది. కాబట్టి అలాంటి సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ బూత్ పోస్టులు కానీ, ఈ నీచమైన పోస్టులు కానీ ఆ ఫ్యాక్టరీలోంచే రిలీజ్ అవుతూ ఉంటాయి అనేది భయంకరమైన ఆరోపణ ఒకటి చేస్తున్నారు. కాబట్టి దీనికి మూలాలు అక్కడి నుంచే ఉన్నాయా లేదా, దీంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది, నిజంగా అదే జరుగుంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా సరే అది చాలా తప్పే నన్ను అడిగితే కనుక. కాబట్టి ఒకటి కాదు రెండు కాదు 40 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి వీళ్ళ ఆధ్వర్యంలో. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే కొడుకున్నారో సజ్జల భార్గవ్ కానీ సజ్జల కానీ, కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో 40 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. 400కు పైగా అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లు కానీ, ఎక్స్ అకౌంట్లు కానీ, ట్విట్టర్ కానీ, ఇలాంటివి కొన్ని 100 అకౌంట్లు వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయి. వీళ్ళు మెయింటైన్ చేస్తారు. దీనికి హెడ్గా సజ్జల, అలాగే సజ్జల కుమారుడు భార్గవ రెడ్డి కూడా ఉన్నారు అనేది కనుక ఆంధ్రజ్యోతి ఒక మెయిన్ హైలైట్ అయినటువంటి విషయాన్ని అయితే కనుక రాయటం జరిగిందండి. కాబట్టి దీంట్లో అవాస్తవాలు ఎంతవరకు అనేది ఒకసారి చూద్దాం. తర్వాత ఇతర వ్యక్తుల ఖాతాల నుంచి వైసీపీ పోస్టులు పెడుతుంది అంటే వాళ్ళు కాకుండా వేరే ఇతర వ్యక్తులు కూడా. కాబట్టి డిజిటల్ కార్పొరేషన్ సిబ్బంది
సొంతానికి వాడుకున్నారు. ఏదైతే డిజిటల్ కార్పొరేషన్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉందో దాని వైసీపీ 5 ఏళ్లలో కూడాను ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన పనుల గురించి కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల గురించి కానీ ఎలాంటి వాడికి వాడకుండా పార్టీ సొంతానికి, అంటే ఏదైతే అప్పుడు అది ప్రతిపక్షంలో ఉందో టీడీపీ జనసేన, వాళ్ళని బెదిరించడానికి, వాళ్ళ మీద అసభ్యంగా పోస్టులు పెట్టడానికి ఈ రకంగా ఏదైతే డిజిటల్ కార్పొరేషన్ సంస్థ ఉందో ఆ సంస్థని మొత్తం సిబ్బందిని అంతా ఈ రకంగానే వాడేశారు అనేది ప్రధాన ఆరోపణ వాళ్ళది. అంతేకాదు పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ నుంచే తతంకం జరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఉందో ఆ పార్టీ ఆఫీసులో సజ్జల గారు ఉన్నారో అక్కడి నుంచి తతంకం జరుగుతుంది అనేది మెయిన్ ఆరోపణ. అంతేకాదండి, ఎవరైతే సునీత గారు, వైఎస్ సునీత గారు కానీ అలాగే షర్మిల గారు కానీ వైఎస్ షర్మిల గారు కానీ వీళ్ళకి పెట్టినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు వెనక కూడా మెయిన్ అవినాష్ రెడ్డి ఉన్నారు వెనకాల. అవినాష్ రెడ్డి కావాలని వైఎస్ సునీత వెనక అలాగే వైఎస్ షర్మిల గారి వాళ్ళ మీద పోస్టులు అయితే ఎవరైతే అవినాష్ రెడ్డి పెట్టించేవాడు, అవినాష్ రెడ్డి పెట్టమంటేనే ఈ వర్రా పెట్టడం అనేది జరిగేది, వర్రా రవీంద్రారెడ్డి పెట్టడం అనేది జరిగేది అనేది ఎక్కువగా చెప్తున్నారు. పోస్ట్కి వచ్చి 15,000 ఎంతో ఇచ్చేవాడు. ఇవన్నీ నేను చెప్పిన మాటలు కదండి, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిఐజీ ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన మాటలే. కాబట్టి ఆ రకంగా డబ్బులు పోస్టుకి 15,000 అని కొన్ని సొంతంగా ఈయన పెడితే కొన్నేమో పైనుంచి వచ్చేయి, వైసీపీ ఆఫీస్ నుంచి కొన్ని వచ్చాయి. కాబట్టి వైసీపీ సోషల్ మీడియాలో ఎలా ఉండడం చాలా దారుణం. ఎందుకంటే ఒక యజ్ఞం చేస్తున్నారు, ఒక యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞాన్ని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. రాక్షసులు వస్తారు యజ్ఞాన్ని ఆపడానికి, అవసరమైతే యజ్ఞం పాడు చేయడానికి నీళ్లు బదులు విషాన్ని ఇస్తారు. ఇలా కొన్ని మాటలు అయితే ఆయన చెప్పడం జరిగింది కొన్ని పురాణాలను ఉద్దేశించి. ఎవరో డిఐజీ ఎవరైతే ప్రవీణ్ గారు ఉన్నారో ఆయన. కాబట్టి వీటన్నిటినీ వైసీపీ వాళ్ళు తప్పు పడుతున్నారని కూడా అది వేరే విషయం. అయితే అందువల్ల ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో షర్మిల గారి గురించి వైఎస్ సునీత గారి గురించి అవినాష్ రెడ్డి ఆయన డైరెక్షన్లోనే వర్రా రవీంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎవరి మీదైనా పోస్ట్ పెట్టేవాడు. కాబట్టి దానినే వర్రా రవీంద్రారెడ్డి పోస్ట్ చేసేవాడు అని అయితే కనుక వర్రా రవీంద్రారెడ్డి చెప్పినట్టు ఎవరికి డిఐజీ గారికి అదే పోలీసులకి అవినాష్ రెడ్డి పెట్టమంటే నేను పెట్టేవాడిని, నాకు పోస్ట్ కింద ఇచ్చేవాడని వర్రా రవీంద్రారెడ్డి చెప్పినట్టు వీళ్ళు చెప్పడం జరిగింది. మొత్తానికి వర్రా రవీంద్రారెడ్డి అరెస్టుకు అలాగే ఆయనకు సహకరించిన మరి ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తానికి ఎలాగైతేనండి ఆయనే కాదు ఇంకా కొంతమంది ఎలా అంటే రామ్ గోపాల్ వర్మ మీద కూడా కేసు మొదలైందండి. ఎందుకంటే ఈయన కూడా కొన్ని పోస్టులు పెట్టేవారు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ అంటే మరి మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడారు అని అయితే నేను ఎక్కడ చూడలేదు, కానీ మొత్తం ఆయన మీద కూడా కేసు అయితే కానీ నమోదైంది. కాబట్టి ఇలాంటి ఎవరైతే కేసులు పెట్టారో వీళ్ళందరి మీద పంచ్ ప్రభాకర్ సహా పలువురుపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. పంచ్ ప్రభాకర్ తెలుసు కదండి, ఆయన మన మామూలుగా మాట్లాడతాం, బూతులతో మాట్లాడతాడు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా 100% అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పనిష్ చేయడంలో తప్పే లేదు. ఎందుకంటే అంత వల్గర్గా మాట్లాడటం, వల్గర్ లాంగ్వేజ్, అలాగే బూతులు తిట్టడం లేదా ఇంట్లో వాళ్ళని తిట్టడం ఇదంతా కరెక్ట్ కాదండి, కరెక్ట్ పద్ధతి కాదు. పంచ్ ప్రభాకర్తో సహా చాలామంది మీద కేసులు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేది కనుక డంకాపదంగా చెప్పారు చాలామంది. అంతేకాదు నారా లోకేష్ గారిని కించపరుస్తూ పోస్టు పెట్టిన వ్యక్తికి రిమాండ్ కూడా విధించారు. అంతేకాదు వైసీపీ మాజీ మంత్రి కాకాణిని 2 గంటలు విచారించిన పోలీసులు ఆయన మీద కూడా కేసు పెట్టారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించిన ఈ కేసుల పరంపర ఎంతమంది మీదగా వెళ్ళబోతుంది, ఎంతకాలం కొనసాగబోతుంది, కాబట్టి దీనికి ఎండింగ్ ప్రాసెస్ ఉందా లేదా, ఇంక ఎంతమంది మీద కేసులు పెడతారు అనేది అర్థం కాని విషయంగా జరుగుతుంది. మొత్తానికి ఏదైతే మహిళల మీద అసభ్యకరంగా అక్రమంగా నీచంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ఉద్దేశం అయితే కూటమి ప్రభుత్వానికి ఉంది. చిన్న క్వశ్చన్ అండి అదేవిధంగా టీడీపీ సోషల్ మీడియా మీద కూడా సేమ్ అదే రకంగా యాక్షన్ తీసుకుంటే మరీ మంచిది. అలాగే జనసేన సోషల్ మీడియా మీద కూడా సేమ్ అదే రకంగా యాక్షన్ తీసుకుంటే మరీ మంచిది. కాబట్టి ఏదో పక్షపాతంగా కాకుండా సమన్యాయం అనేది చేయాలి. ఇలాంటి సమయాల్లో ప్రజలందరూ చాలా దగ్గరగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇలాంటి విషయాల మీద. ఇక్కడ చూస్తున్న మీరు అందరూ కూడా మీరు వాస్తవంగా సజ్జల గారి ఆదేశాలను అనుసరించే జరిగినాయా లేదా సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి ఎవరైతే అన్నారో ఆయన ఆధ్వర్యంలో ఈ జరిగినాయా లేదా ఇదంతా కట్టుకథగా కల్పితాలుగా చెప్తున్నదా ఆంధ్రజ్యోతి అనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఖచ్చితంగా పక్కాగా మీ అభిప్రాయం కావాలి. మర్చిపోద్దు, కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక 100% సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఎక్కువ పాస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.